కాకినాడ జిల్లా పెదపొడి మండలం గొల్లల మామిడాడ శివారు సూర్యనారాయణపురంలో గుమ్మడికాయల్లో వెలిసిన అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య వార్షిక కళ్యాణ మహోత్సవములకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, వ్యాయామ దర్శకుడు, ఆధ్యాత్మికవేత్త లయన్ ద్వారంపొడి యువరాజారెడ్డి శంకు చక్రాలతో గుమ్మడికాయలో స్వామివారి ప్రతిరూపాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రంగులు, లేసులు, ముత్యాలు మరియు వివిధ అలంకార వస్తువులతో అందంగా రూపొందించిన ఈ కళాఖండాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ క్షేత్రంలో గుమ్మడికాయలో స్వయంభూగా వెలిసిన స్వామివారి కారణంగా గుమ్మడికాయ వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందింది. వైశాఖ పౌర్ణమి రోజున రాత్రి జరగనున్న కళ్యాణ మహోత్సవంలో ఈ ప్రత్యేక అలంకృత కొబ్బరి బొండాలను వినియోగించనున్నట్లు యువరాజారెడ్డి తెలిపారు. ఆలయ ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి గంగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఆరవెల్లి సుందర రఘురామాచార్యులు వేద మంత్రాల మధ్య కుటుంబ సభ్యుల సమక్షంలో వీటిని ఆలయంలో సమర్పించనున్నారు. ప్రతి సంవత్సరం స్వామివారి కృపతో సంధ్యా డెకరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక అలంకరణలను సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందని యువరాజారెడ్డి తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. గొల్లల మామిడాడ శివారు సూర్యనారాయణపురంలో వేంచేసి ఉన్నటువంటి అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా మా సంధ్యా డెకరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్రనామ కళ్యాణ కొబ్బరి బండాలు అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ స్వామి స్వయంభూ గుమ్మడికాయలో వెలసినటువంటి ప్రసిద్ధి పొందినటువంటి వెంకటేశ్వర స్వామివారు. అందువల్లనే స్వామివారి యొక్క మధ్య కొబ్బరి బొండాన్ని గుమ్మడికాయ మీద స్వామివారు స్వయం ప్రకటితమైనట్టు విధంగా చిత్రించి లేసులు, రంగులు, వివిధ పూసలతో అందంగా అలంకరించి స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలకు రేపు జరిగేటటువంటి వైశాఖ పౌర్ణమి రోజు సాయంత్రం జరిగేటటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలకు ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీ నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే అర్చకులు ఆరవెల్లి రఘురామాచార్యులు గారు వారి ఆధ్వర్యంలో ఆ స్వామివారి కైంకర్యాల్లో వినియోగించాలని కోరుతూ ఉన్నాము. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కూడా మాపై ఉండటంతో ప్రతి సంవత్సరం కూడా యథావిధిగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు ఈ యొక్క కొబ్బరి బండాలను అందజేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.